హాయ్ అండి. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కారం పల్లి శనగపప్పు తయారు చేస్తున్నానండి. ఈ కారం పల్లి శనగపప్పు సాయంత్రం పూట స్నాక్స్‌గా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ఈ కారం శనగపప్పుకి పచ్చి శనగపప్పు 2 కప్పులు తీసుకున్నానండి. ఈ పచ్చి శనగపప్పు కడుక్కొని 4 అవర్స్ పాటు ఈ పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. ఇలా 4 అవర్స్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ అంతా స్ట్రైనర్లోకి వంపేసుకోవాలండి. స్ట్రైనర్లో నుంచి వాటర్ అంతా దిగిపోయాక ఇలా క్లాత్ మీద వేసుకోవాలండి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. ఇలా తుడుచుకుంటూ నిమ్మంతా పోయేంత వరకు ఇలా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఇలా నెంబు లేకుండా వాటర్ అంతా తుడిచేసుకోవాలండి. ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్ట్రైనర్లోకి పప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిపోయినట్టే వేగిపోయినట్టండి. మిగిలిన పప్పు అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసేసామంటే వేగుకోవడం కష్టం అవుతుందండి. అందువల్ల స్ట్రైనర్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇలా నురగ రావడం తగ్గిపోయిందంటే పప్పు వేగిపోయినట్టండి. ఇప్పుడు అలాగే పల్లీపప్పు కూడా ఫ్రై చేసుకుందాం. 2 గ్లాసులు పచ్చిశనగపప్పు తీసుకున్నాను, 1 గ్లాస్ పల్లీపప్పు తీసుకున్నానండి. పల్లీపప్పు కూడా ఫ్రై చేసుకొని అందులో కలిపేద్దాం. చేసుకొని స్ట్రైనర్లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకుందామండి. కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఇది ఆప్షనల్ అండి, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చూడండి పచ్చిశనగపప్పు ఎంత క్రిస్పీగా పౌడర్ అయిపోతుందో. ఇప్పుడు బాగా చల్లారాక కరివేపాకు ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొంచెం సాల్టు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కారం పల్లి శనగపప్పు రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.